మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 30 అక్షయ తృతీయ. ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఈ వస్తువులను కొంటే చాలు, ₹1,00,00,000 బంగారాన్ని కొన్నట్టే అన్నమాట. ఇక ఆ తల్లి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనవి. కాబట్టి ఈ వస్తువులను మీరు కొనటం వల్ల మీకైతే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటికి మనమేమీ పెద్దగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. చాలా చిన్న వస్తువులు, కానీ వీటి వల్ల మనకు మంచి లాభాలు కలుగుతాయి. అసలు అక్షయ తృతీయ రోజు ఏ వస్తువులను కొనాలి, ఏ వస్తువులను కొంటే ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అక్షయ తృతీయను మనము ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు ఎంత లేని వారైనా సరే, చిన్న ముక్కు పుడక అయినా సరే బంగారుది కొంటూ ఉంటారు. అలా కొంటే మంచి జరుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, సంవత్సరమంతా కూడా మనకు ధనధాన్యాలకు లోటు ఉండదని, బంగారం కూడా ఇంకా కొంటూనే ఉంటామని ఒక భావనతో ఈరోజు ఖచ్చితంగా బంగారం అనేది కొనుగోలు చేస్తారు. కానీ బంగారం కొనే అంత స్తోమత అందరికీ ఉండదు కదా. అలా బంగారం కొనలేని వారు ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే చాలు, నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఎందుకంటే ఈ వస్తువులు బంగారంతో సరిసమానం. నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రం చెప్పలేదు, కొనవద్దని కూడా చెప్పలేదు. ఈరోజు బంగారాన్ని దానం చేయమని చెప్పారు. కాబట్టి స్తోమత ఉంటే బంగారం కొనవచ్చు, కొనకపోయినా పర్లేదు. కానీ ఈరోజు ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరమంతా కూడా ధనానికి లోటు ఉండదు. మరి అక్షయ తృతీయ రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఉప్పును కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధనయోగం మనకు సిద్ధిస్తుంది, అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్టు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఈ రోజున రాళ్ళ ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో ₹1 కాయిన్, 2 యాలుక్కాయలు, 2 లవంగాలు, చిటికెడంత పసుపును వేసేసి తర్వాత ఈ బౌల్ను అమ్మవారి ముందు పెట్టండి. అంటే ఈరోజు అమ్మవారిని పూజించుకుంటారు కదా. అలా పూజించేటప్పుడు ఈ యొక్క ఉప్పు పాత్రను పెట్టుకుంటే లక్ష్మీదేవి చల్లని చూపు కటాక్షం మీ మీద పడి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలా పెట్టిన ఉప్పును కొన్ని గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో పెట్టుకోండి. రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే అక్షయ తృతీయ రోజు మీరు రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ధనియాలు. అక్షయ తృతీయ రోజు ధనియాలు కొంటే బంగారం కొన్నట్టే. ధనియాలను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మీరు కేజీల కొద్దీ ధనియాలు కొనాల్సిన అవసరం లేదు. ఒక పావు కేజీ కానీ, 100 గ్రాములు కానీ, 50 గ్రాములు కానీ ఇలా మీ ఇష్టాన్ని బట్టి కొంటే సరిపోతుంది. కొనుక్కున్న తర్వాత ఆ ధనియాలను పూజ గదిలో పెట్టాలి.
పూజ గదిలో పెడితేనే కదా మనం కొన్నామని అమ్మవారికి తెలుస్తుంది, పెట్టకపోతే తెలియదు కదా. కాబట్టి కొన్న తర్వాత పూజ గదిలో అమ్మవారికి పెట్టుకోండి. పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత వాటిని తీసేసి మీరు వంటల్లో వాడుకోవచ్చు. ధనియాలు చాలా అదృష్టకరమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. చాలామందికి తెలుసుండకపోవచ్చు, కానీ అక్షయ తృతీయ రోజు ధనియాలు ఖచ్చితంగా ఇంటికి కొన్ని తెచ్చుకోవాలి. కాబట్టి మీరు కూడా మీకు తోచినన్ని ధనియాలను ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత వాటిని మీరు వాడుకోండి, సరిపోతుంది. వాటితో ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచిగా జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు పంచదారను తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు, లేదా పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఈరోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో అమ్మవారికి మనం నైవేద్యం చేసి పెట్టినా, లేదంటే కనుక అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసినా మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఒక 1/4 కేజీ పంచదార తెచ్చుకుంటే అమ్మవారి పటం ముందు పెట్టుకుని ఆ పంచదార అంతా కూడా మనమే స్వీకరించాలని కాదు. అందులో నుంచి కొంచెం అంటే ఒక చిటికెడంత పంచదారను మనం స్వీకరించుకోవాలి. మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాలు చేసి అమ్మవారికి అప్పుడప్పుడు కూడా నివేదన చేయటం. అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఈ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకున్నప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ దేవుడు మనలను చక్కగా అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదంలోనికి వాడుకోండి. ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చెడు వార్తలు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా పంచదారను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు మట్టి కుండను కూడా కొని తెచ్చుకోవచ్చు. దీనిని అక్షయ పాత్ర అని కూడా అంటూ ఉంటారు. ఈరోజు మట్టి కుండ, అది చిన్నదైనా పెద్దదైనా కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు మట్టి కుండ ఇంటికి కొన్ని తెచ్చుకోవటం వల్ల అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది. అశాంతి అనేది దూరం అవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గోల, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ మట్టి కుండ ఉపయోగపడుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా చిన్న మట్టి కుండ ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. లేదంటే పెద్ద కుండను కూడా మనం ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. ఆ కుండలో నీటిని పోసి ఆ నీళ్లు తాగవచ్చు, లేదా ఆ కుండతో మీకు నచ్చిన పని చేసుకోవచ్చు, లేదా దానమైనా సరే ఇవ్వవచ్చు. కానీ ఈరోజు మాత్రం కుండను కొని తెచ్చుకోండి. కుండ ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. మట్టితో చేసింది కాబట్టి ఇది మనకు మంచి చేకూరుస్తుంది, మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి కుండను ఇంటికి తెచ్చుకోండి. మీరు 1 కొన్నా పర్వాలేదు, 2 కొన్నా పర్వాలేదు, కానీ మట్టి కుండను మాత్రం ఇంటికి కొని తెచ్చుకుంటే మాత్రం చాలా మంచిది. ఇక ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కొమ్ములు. ఈరోజు పసుపు కొమ్ములు కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు కొమ్ములు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తూ ఉంటాయి, అశుభాలను దూరం చేస్తూ ఉంటాయి. పసుపు కొమ్ములు ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అదృష్టం. పసుపు కొమ్ములు ఏ ఇంట్లో అయితే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. నార్మల్గా పసుపు కొమ్ములు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అక్షయ తృతీయ రోజున 2 పసుపు కొమ్ములైనా సరే కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు. మంగళకరమైన వస్తువులు శుభాలను సూచిస్తూ ఉంటాయి, అశుభాలను దూరం చేస్తూ ఉంటాయి, దైవ అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాయి, మన సుడిని తిప్పుతూ ఉంటాయి, మనకు ధనం వచ్చేలాగా చేస్తాయి. అందుకే ఇలాంటి వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. అక్షయ తృతీయ రోజున ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మనంత అదృష్టవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు. కాబట్టి మీరు ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కనీసం 2 వస్తువులు ఇంటికి తెచ్చుకోండి.
లేదండి మేము అన్నీ తెచ్చుకుంటాము అనుకునేవారు అన్నీ తెచ్చుకోండి, మీ ఇష్టం. ఇలా ఈరోజు 2 పసుపు కొమ్ములు అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోండి. ఆ తర్వాత వాటిని మీ ఇంటి బీరువాలో లాకర్లో పెట్టుకుంటే మాత్రం ధనానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు. 4 వైపుల నుండి ధనం అనేది ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుని చక్కటి యోగం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకోండి. పసుపు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈరోజు పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకున్న, పసుపు పొడిని ఇంటికి తెచ్చుకున్న మీకైతే అదృష్టమే అదృష్టం అని చెప్పవచ్చు. అందుకే ఈ విధంగా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఇలాంటి వస్తువులను అయితే తెచ్చుకోండి. ఈ వస్తువులన్నీ కూడా చాలా మంగళకరమైనవి, శుభకరమైనవి. ఈ వస్తువులు బంగారంతో సరిసమానమైన వస్తువులు. బంగారం కొనలేని వాళ్ళు ఈ వస్తువులను కొన్నా చాలు, బంగారం కొన్న ఫలితం వస్తుంది. ఈ రోజున పెసరపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ పెసరపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోనోళ్ళు పెసరపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి జాతకం మారిపోవాలంటే ఈ అక్షయ తృతీయ రోజు పెసరపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి. అలాగే జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్రను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు, జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇలా ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు కానీ లేదా ఒక వస్తువును అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలాగే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ అక్షయ తృతీయ చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటూ ఉంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. అక్షయ తృతీయను చాలా గొప్పదిగా భావిస్తూ ఉంటారు. అందులోనూ ఈసారి అక్షయ తృతీయ బుధవారంతో కలిసి వచ్చింది. అమృత ఘడియల్లో వచ్చింది. ఈ అమృతతత్వ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. అక్షయ తృతీయలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా అక్షయ తృతీయ రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయవచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు హిందువులు. ఇది ఆ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే. అందుకే ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించటం వలన సిరి సంపదలు కలుగుతాయి. అలాగే పవిత్ర గంగా నది భూమిని తాకినది కూడా అక్షయ తృతీయ రోజే. నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు కలుసుకున్న రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజే కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడిగా మారాడు. వ్యాస మహర్షి వినాయకుడితో మహాభారతం రాయటం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే. వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే. అంతేకాదు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంట జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేసిన దినం కూడా ఇదే. అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ. అలాగే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు కూడా అక్షయ తృతీయే. అక్షయ తృతీయ మహిమాన్వితమైన రోజు. ఈరోజు ఏ కార్యం చేసినా అక్షయమవుతుంది. వైశాఖ మాసంలో శుక్లపక్ష
3వ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలను పనులను చేసుకోవచ్చు. లక్ష్మీదేవిని పూజించటం వలన బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. బంగారం లేదా మరేదైనా వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజని అందరికీ తెలుసు. ఈ రోజున బంగారం లేదా ఇల్లు, కారు, ఆభరణాలు వంటి వస్తువులను కొనటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దాహార్తులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది. ఆకలితో ఉన్నవారికి పెరుగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మ జన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి. వస్త్రాలు, గొడుగులు, చెప్పులు, విసనకర్రలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అర్హులకు స్వయం పాకం, దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తే ఉత్తర జన్మలో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది. గోధుమలు, ధాన్యం, పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది. వారికి మరో జన్మ ఉండదు. నేరుగా శివ సాన్నిధ్యం చేరుకుంటారు. అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు. దీంతో పాటు బెల్లం, నెయ్యి, పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్న వారికి ఔషధాలను దానం ఇస్తే ఆయురారోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. బియ్యం, వెండి, పంచదార దానం చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది. ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు, సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట. మామిడి పండ్లు, విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోని ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి. అవేమిటంటే, ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు. ఎందుకంటే ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు. కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి, లేదంటే వదిలివేయండి. కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. స్తోమత లేనివారు అప్పు చేసి మాత్రం కొనవద్దు. వారిని ఇబ్బంది పెట్టవద్దు. అంతేగాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు. ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. లేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు. ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తోరణాలు కట్టండి. ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు వేయండి. ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి, లేదా లక్ష్మీ నారాయణులను పూజించండి. అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ చేయండి. పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండండి. పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు. భర్తతో సంతోషంగా గడపండి. అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి, లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ రోజు మీకు ఏ సమయంలో ఆవు కనిపించినా ఈ మాట అనండి. అక్షయ తృతీయ రోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వస్తే దానికి పూజలు చేయండి. ఒకవేళ మీకు దగ్గరలో గోశాలలు ఉంటే అక్కడకు వెళ్ళి ఆవుకు పూజలు చేయండి. ఆ తర్వాత ఆవుకు నమస్కారం చేసుకొని ఈ శ్లోకం చెప్పండి. సర్వసిద్ధి ప్రధేదేవి సర్వదేవ స్వరూపిణి పావని సురభి శ్రేష్ఠి గోమాత నమోస్తుతే.
గౌవు దగ్గర ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పి మీకు ఉన్న తీరని కోరిక చెప్పుకోండి. అంటే కొంతమందికి సొంత ఇంటి కోరిక ఉంటుంది, అలాగే మరికొంతమందికి బైక్ కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని, ఇలా ఒక్కో మనిషికి ఒక్కో కోరిక ఉంటుంది. అలా మీకు ఏదైతే తీరని కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకోండి. కానీ కోరిక చెప్పుకునే ముందు ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పాలి. ఆ తర్వాత ఆవుకు తినడానికి ఆకుకూరలు లేదా ఇంట్లో పప్పులు ఉంటాయి కదా, వాటిని ఆహారంగా పెట్టండి. కనీసం టమాటాలు అయినా సరే పెట్టండి. మీరు ఆవుకు ఆహారం పెట్టి పంపించాలి. ఇలా చేస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఆస్తులను వృద్ధి చేసుకుంటారు. మీ కలలను నెరవేర్చుకుంటారు. అక్షయ తృతీయ రోజు అందరూ ఖచ్చితంగా ఆవు కనిపిస్తే ఈ మాట అనండి. సకల దేవతల అనుగ్రహాన్ని పొందండి. అష్టైశ్వర్యాలను సొంతం చేసుకోండి. ఆయురారోగ్యాలతో సిరి సంపదలకు లోటు లేకుండా ఆనందంగా అత్యంత పవిత్రమైన ఈ అక్షయ తృతీయ అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు ఒక ప్రత్యేకమైన చెట్టును కేవలం తాకితే చాలు కిలో బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు. ఈరోజు సాక్షాత్తు కుబేర స్వరూపమైన రావి చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ రావి చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి రావి చెట్టును కుబేర స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ రావి చెట్టును 11 సార్లు తాకితే చాలు మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. కిలో బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. మళ్ళీ వచ్చే అక్షయ తృతీయకు మీరు కోరుకున్నంత బంగారం కొనుక్కునేంత స్తోమత వస్తుంది. కోట్ల వర్షం మీ ఇంట్లో కురుస్తుంది. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు రావి చెట్టును తాకితే మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. మనకు ఉండే సమస్యలు కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. ఇదంతా చేయటం కుదరని వారు ఈరోజు జస్ట్ రావి చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులు అవ్వటం ఖాయం. ఎందుకంటే రావి చెట్టు మహాశక్తివంతమైన చెట్టు. రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. కుబేరుడు కూడా రావి చెట్టులో నివాసం ఉంటాడు. రావి చెట్టును పూజించటం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇటువంటి రావి చెట్టును ఈ అక్షయ తృతీయ రోజు తాకితే అదృష్టం పడుతుంది. బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. కనుక బంగారం కొనలేని వారు ఈరోజు ఖచ్చితంగా రావి చెట్టును తాకండి. అంతేకాదు ఈరోజు ఇలా రావి చెట్టును తాకటం వలన దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. జన్మ జన్మల పాపాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ శరీరంలో ఉండే నెగిటివ్ అంతా కూడా పోయి ధనలాభం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. ధన వర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా ఈరోజు రావి చెట్టును తాకి శుభాలను పొందండి. అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనటం అనేది ఆచారంగా మారిపోయింది. కానీ ఇందులో నిజం లేదు. డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనటం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్య తరగతి వారు అప్పు చేసి మరీ బంగారాన్ని కొంటూ ఉంటారు. అలా బంగారాన్ని కొనటం వలన మీకు ఐశ్వర్యం లభించదు. కానీ అప్పు సమస్యలు పెరిగిపోతాయి. ఈరోజు బంగారం కొనటం కన్నా ఏమి కొనటం వలన మీరు లేదా మీకు ధనవృద్ధి కలుగుతుందో తెలుసుకునే ముందు అక్షయ తృతీయ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో
శుక్లపక్షంలో 3వ రోజున వస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈరోజు అక్షయ తృతీయ పర్వదినం. ఈరోజు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు. చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం. ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు. అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు, అది దేవలోహం. బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది. హిరణ్ గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెప్తుంది. విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. బంగారం విష్ణువుకు ప్రతిరూపం. అందుకే బంగారం పూజనీయమైనది. దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగే అని చెప్పుకోవచ్చు. అక్షయ అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది. అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవటం చేస్తారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు. అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తారు. ఈరోజు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి. పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు, బియ్యం, నాణేలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. కొత్త బట్టలను, బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగలితో నైవేద్యం పెట్టుకోవాలి. లక్ష్మీదేవి స్తోత్రం చేయటం మంచిది. సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవటం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రాము బంగారమైనా సరే కొనాలని, అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇందులో కొంతవరకు నిజం ఉంది. ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు. ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటూ ఉంటారు. ఇలా చాలామంది బంగారం కొని పూజించటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు. నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంధం, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలలో కానీ, రాగి పాత్రలలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలైనా సరే వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజేనని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ పర్వదినాన విషయమే ఫలమో భగవంతుడికి సమర్పించిన, దైవనామ స్మరణ చేసిన, చివరికి నమస్కారం చేసిన సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. వేదవ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు. మహాభారతంలో ద్రౌపద వస్త్ర అపహరణ జరిగినది అక్షయ తృతీయ రోజే.
ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా చిరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. మత్స్య పురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు. వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైన జపమైన దానమైన చేయటం వలన దాని ఫలితం అక్షయమవుతుంది. ఈరోజు పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాల వలన వచ్చు ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది. ఈరోజు చేసే తప్పులు మహాపాపాలుగా పరిగణించబడతాయి. ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యాన్ని చేయటం వలన మీకు 1,000,000 రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి. అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది. అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృష్ణుని సరి సమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే. త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు. శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈరోజే. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈరోజే. అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే. ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే. కనకదార స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది. శివుని జటాజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం. వినాయకుడి సాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు. పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు. ఈరోజు వారము, వర్జ్యము, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది. మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది. చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఏది కొన్నా అక్షయమవుతుందని చెప్పి అప్పులు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు కొంతమంది. కానీ అప్పు చేసి కొంటే రుణాలు అక్షయమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే బంగారం కొనకపోయినా పర్వాలేదు, ఉన్నంతలో ఈ రోజున నలుగురికి సాయపడితే అంతకు మించిన పుణ్యం మరి ఒకటి ఉండదు. బంగారం కొన్నా కొనకపోయినా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చెట్టు ఆకులను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు, బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఫ్యూచర్లో బంగారం కొనుక్కునే స్తోమత వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు. కానీ ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. మరి ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలా సువర్ణ దానం చేయటం వలన అక్షయమైన ఫలితం వస్తుంది. అంతేకాని బంగారం కొని దాచుకుంటే ఎలాంటి ఫలితం రాదు. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రం చెప్పలేదు. ఇదంతా మనుషులు సృష్టించిందే తప్ప అక్షయ తృతీయకు బంగారం కొనమని ఏ శాస్త్రంలో చెప్పలేదు. కనుక ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు. కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలు, కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. ఎందుకంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి. అక్షయ తృతీయ రోజు ఏ సమయంలో అయినా సరే మీరు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత కొన్ని ఆకులను ఇంటికి తెచ్చుకోండి.
ఆ ఆకులని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఇలా చేస్తే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఆర్థిక బాధలు, అప్పుల బాధలు పోయి రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీవృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో శమీవృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీనిని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసి వెళ్ళాడు. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీవృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీవృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీవృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లుగా కనిపించదు. ఇప్పటి యువతకు, నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగము నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. అందుకే జమ్మి వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు. జమ్మి ఆకులను తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు కూడా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనవలసిన పని లేదు. బంగారానికి బదులు ఉప్పు, పసుపు, కుంకుమ కొని తెచ్చుకున్నా చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థము. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని, కుబేరుణ్ణి పూజించటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. సూర్యచంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకము. ఎందుకంటే సింహాచలంలోని నరసింహస్వామికి చందనోత్సవం జరిగే రోజు ఇది. ఈ రోజునే పురూరవుడు అనే రాజు స్వామివారి నిజరూపాన్ని దర్శించాడని చెప్తూ ఉంటారు. అందుకని ఏడాది పొడవునా స్వామివారి ఉగ్రత్వాన్ని చల్లపరుస్తూ పూసే చందనాన్ని ఇవాల్టి రోజున తొలగిస్తారు. స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తి స్వామి నుంచి వేరుబడిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ. మత్స్య పురాణం, నారద పురాణాలు అక్షయ తృతీయ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తూ ఉన్నాయి. ఈ రోజున అర్హులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యము, కందిపప్పు, కూరలు, చింతపండు, నెయ్యి, మిరపకాయలు, పెరుగు వంటివి అందించటం మంచిది. అలాగే వస్త్రదానం, నీటితో ఉన్న కుండను దానం చేయటం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం. దానాలలో సువర్ణ దానం శ్రేష్టమైనది. అక్షయ తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం ఇవ్వాలి. కానీ కొనుగోలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే. కనుక ఈరోజు బంగారం కొనకూడదు. స్తోమత ఉంటే దానం చేయాలి. అది ఇది అని కాదు. ఈరోజు మన స్తోమతను బట్టి, ఎదుటివారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో పితృకర్మలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఈరోజు పితృదేవతలను స్మరించుకోవటం వల్ల వారిని శాంతింపజేసుకోవచ్చు. పితృదేవతల పేరున దానం చేయటం ఇందుకో మార్గం. అలాగే ఈరోజు అన్నము, నెయ్యి, పప్పు కలిపిన ముద్దలను ఎండు కొబ్బరిలో ఉంచి ఆహుతి చేయటం ద్వారా పితృదేవతలకు సంబంధించిన దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు. గృహ నిర్మాణము, వివాహం చేసుకోవటం లాంటి శుభకార్యాలకు కూడా ఈరోజు అనువైనది. ధ్యానము, ఉపవాసం లాంటి ఏ పని చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ నాడు భగవంతుణ్ణి ఆరాధించుకునేందుకు, పితృదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు, దానం చేసుకునేందుకు, ఉపవాసం లాంటి సత్కార్యాలు ఆచరించేందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో ప్రతి ఒక్క పనికి అసాధారణమైన ఫలితం దక్కుతుంది.
కాబట్టి ఈ రోజున ఏం చేయాలన్నది ఇక మన ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.